ఓకే. ఈరోజు మనం ప్రచారంలో భాగంగా మరి గుంతపల్లి గ్రామ పంచాయతీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి సర్పంచ్గా మరి కరాల్ రామచందర్ గౌడ్తోటను మరి డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ ఏదైతే నిర్వహిస్తున్నారో మరి ప్రజలు ఏ విధంగా స్వాగతిస్తున్నారు, మరి ప్రజలకు ఇచ్చేటువంటి సందేశం ఏంటిది, మరి వాళ్ళకు ఫర్దర్లో ఎటువంటి హామీలు ఇవ్వబోతున్నారు, మరి హామీలు బూస్ట్ ఇచ్చే విధంగా ఉంటాయా, మరి ఏ విధంగా ఉంటాయనేది తన మాటలో తెలుసుకుందాం. అన్న నమస్తే. అన్న, ఏదైతే మీరు క్యాంపెయినింగ్ నిర్వహిస్తున్నారో ప్రజలు ఏం కోరుకుంటున్నారు? ఇప్పటి వరకు అయితే నేను గ్రామ పంచాయతీలో మామూలుగా విలేజ్కి కామన్గా నేను బయట ఉండేవాడిని. ఒక 5-6 ఇయర్స్ నుంచి మాత్రం విలేజ్లో బాగా టైం స్పెండ్ చేస్తున్నా. దాంతో మనకి ఇక్కడ ఉన్న సమస్యలను బట్టి, ఇక్కడ ఉన్న వాతావరణాన్ని బట్టి, ఇక్కడ ఉన్న పరిస్థితులను బట్టి నేను ఏదో మామూలుగా నాతోటి అయ్యే సహాయంగా ఊరికి ఏదో చేయాలనే ఆలోచనతోటి మనం మామూలుగా చిన్న చిన్న పనులు, ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినా, ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా, లేకపోతే ఏదన్నా హెల్త్ ఇష్యూస్ ఉన్నా, లేకపోతే మ్యారేజ్కి పిల్లలు ఉన్న తల్లిదండ్రులు వచ్చేసి ఇట్లా పరిస్థితి ఇట్లా అని చెప్పి అడగడం జరుగుతుంది అప్పుడు. అయితే దానిలో భాగంగా మనం ఏం చేస్తున్నామంటే, ఎవరన్నా పిల్లలు మామూలుగా ఎడ్యుకేషన్ పర్పస్లో కానీ, చిన్నగా ఇది మన కామన్ టెంపుల్ కానీ, పండుగలు కానీ హెల్ప్ మాత్రం చేసుకుంటూ వస్తున్నాం. అంటే 5 సంవత్సరాల నుంచి చేస్తున్నారు, లేకపోతే ఇంకా గతంలో 5 సంవత్సరాల నుంచి? అంటే మాది కూడా మామూలు ఫ్యామిలీ, పెద్ద ఫ్యామిలీ ఏం కాదు. కామన్గా నేను కూడా కామన్ పబ్లిక్ కింది స్థాయి నుంచి వచ్చాను. ఓకే, కింది స్థాయి నుంచి వచ్చినటువంటి నాయకుడు కాబట్టి కింది స్థాయి నుంచి కష్టాలు కూడా బాగా తెలుసు. అయితే ఇక్కడ విలేజ్లో 5 ఏళ్ల నుంచి ఏం జరుగుతుంది అనే విషయాన్ని గ్రహించి దాన్ని మార్చాలనే ఆలోచనతోటి మనం కొద్దిగా పబ్లిక్లోకి వచ్చినాము. అంటే ఎట్లా మారుస్తారు ఈ గుంతపల్లి గ్రామాన్ని? ఏమనుకుంటున్నానంటే, మామూలు మనతోటి అయిన సాయం. ఇప్పుడు వాటర్ లేదు సార్, వాటర్కి భాగంగా మనం ఎవరైనా అడిగిన దానికి బోర్లు కూడా వేయడం జరిగింది, వేసినాం. ఓకే, వాటర్ సప్లై నల్లలు ఇవ్వడం కానీ, మన కామన్గా ఎవరైనా ఇట్లా మా దగ్గర ప్రాబ్లం, మా దగ్గర ఒక 3-4-5 బోర్లు వేయడం జరిగింది. అంటే ఇవన్నీ సోషల్ యాక్టివిటీ మీరు ఫర్దర్లో సర్పంచ్ కాంటెస్టెడ్ కదా? అట్లాంటి ఆలోచన ఏం లేదు, ఆలోచన లేదు. కాకపోతే ఏం జరిగిందంటే, ఊళ్ళో మాత్రం పెద్ద మనుషులు ఊళ్ళో మా రెడ్డిలు కానీ, బీసీలు కానీ, మామూలుగా ఎస్సీలు కానీ, అన్ని వర్గాల ప్రజలతోటి వాళ్ళు నన్ను ముందుకు తేవడం జరిగింది. ఓకే, అభివృద్ధి పదంలో ఇప్పటివరకు జరిగిందా, జరగలేదా? ఏం జరగలేదండి, అట్లా ఏం లేదు, మామూలుగానే ఉంది. ఎప్పుడైతే విలేజ్ ఉందో అట్లాగే ఉంది. కాకపోతే ఇంకా యూత్ అంతా కొద్దిగా డిస్టర్బ్ కావడం, యూత్ పిల్లలు పనులు చేసుకోకపోవడం, మామూలుగా కామన్గా ఎట్లుందంటే ఇక్కడ డ్రింక్ చేయడం విలేజ్లో, ఓకే, తాగి ఎవరిని గౌరవించకపోవడం, అట్లాంటి ఇష్యూస్ జరుగుతున్నాయి. కాబట్టి వాళ్ళని మార్చాలి అనే ఆలోచనతో ఎట్లా మారుస్తారు? ఇప్పుడు యూత్ అనేది కాన్సెప్ట్ అయితే బాగుంటుంది. ఇప్పుడు ఎందుకంటే ప్రతి గ్రామంలో యూత్ అనేది అసాంఘిక కార్యక్రమాలకు చాలా చేపడుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ లేక, తర్వాత వాళ్ళకు ఒక ప్లాట్ఫామ్ లేక, వాళ్ళకి మరి వాళ్ళ సౌకర్యాలు మీరు ఎట్లా తీస్తారు, వాళ్ళని ఎట్లా మోటివేట్ చేసి వాళ్ళ భవిష్యత్తు సెట్ చేస్తారు? ఇప్పుడు ఏముందండి అంటే, మన దగ్గర కంపెనీలు పడుతున్నాయి. ఒక కంపెనీ వస్తుంది, దానిలో కొంతమంది ఏదైతే ఎడ్యుకేషన్ ఉందో వాళ్ళకి సంబంధించిన కోర్స్ ఏదైతే చేసిరో, ఆ కంపెనీకి సంబంధించిన ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో దానిలో వాళ్ళకు వచ్చే జాబు చూసి వాళ్ళకి సెట్ చేసి ఆ ప్రకారంగా వాళ్ళని ఒక వృత్తిలో పెట్టాలని. ఓకే, ఇప్పుడు మామూలు ఖాళీ స్థలంలో ఖాళీగా ఉన్న టైంలో వాళ్ళు అక్కడక్కడ కూర్చొని కొంతమంది కూడా ఖరాబ్ అయిన రోజులు ఉన్నాయి. వాళ్ళ కోసం ఏమన్నా లైబ్రరీ వస్తుంది చిన్నగా ఏర్పడి 4 పేపర్లు వేసేసి వాళ్ళ సిస్టమ్ మార్చే ఆలోచన ఏమైనా ఉందా? అట్లాగే చేస్తాను కంపల్సరీ. వాళ్ళకు ఒక యూత్కి ఒక కమిటీ హాల్ చేసేసి వాళ్ళని ప్రతి నెల మీరు ఎట్లా ఉండాలి, ఏం చేయాలనేది వాళ్ళకు ఒక సజెషన్ ఇస్తూ, వాళ్ళకు ఒక వీక్లీ ఒక 15 డేస్కి ఒకసారి ఒక ప్రోగ్రామ్ పెడుతూ వాళ్ళను మార్చాలనే ఆలోచన. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తే మరి గ్రామ ప్రజలు మాకు వైద్య శిబిరాలు కూడా కొన్ని నెలలకు అట్లా పెడితే కూడా బాగుంటుందని మాకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. దాన్ని మీరు ఏం కోఆర్డినేషన్ తీసుకుంటారు? దానికి కూడా మనము ఎవరైతే వైద్యానికి అనుకూలంగా లేని వాళ్ళకు, లేదు ఆర్థిక ఇబ్బందులు ఉన్న వాళ్ళకి కానీ, లేదు ఇండ్లు లేని వాళ్ళకి కానీ, మామూలుగా నాతోటే సాయం చేయాలనే ఆలోచనతోటి వాళ్ళకి కూడా మనం హెల్ప్ చేయడం జరుగుతుంది. ఓకే,
ఇప్పుడు స్టూడెంట్ విషయానికి వస్తే ఇప్పుడు ఈ స్కూల్స్ అవును ఈ స్కూల్స్ ఇప్పుడు ఆన్లైన్ స్మార్ట్స్ క్లాసెస్ నడుస్తూ ఉన్నాయి. దానిలో భాగంగా వాళ్ళకు ఒక వైఫై అనేది వాళ్ళకు అడుగుతున్నటువంటి ఒక విషయం. దాన్ని ఏ విధంగా బేస్ చేసుకుని మీరు వాళ్ళకు హెల్ప్ చేస్తారు? ఆలోచన ఉంది. అది వైఫై అంటే ఇక్కడ మామూలుగా సమస్య వైఫై కానీ టవర్స్ కానీ లేకపోవడం, సిగ్నల్ లేకపోవడం, వాళ్ళకు ఎడ్యుకేషన్ పరంగా కూడా ఇబ్బందులు ఉన్నాయి. ఏదో ఒక పరిష్కారం చేయాలనే ఆలోచనతో నేను కూడా ఉన్నా. తిరిగి ఏదో ఒక టవర్ మనకు కనెక్ట్ అయ్యేది, మనకు ఫుల్గా సిగ్నల్ ఉండేటట్టు చేసేసి వాళ్ళకి కూడా ప్రతి ఒక్క ఫోన్ ద్వారా, ప్రతి ఒక్క ఇంటర్నెట్ ద్వారా వాళ్ళు చదువుకునే ప్రకారంగా చేయాలనే ఆలోచన కూడా ఉందండి. ఓకే, కొన్ని గ్రామాలు అయితే ఏదైతే మనం వైకుంఠ ధామాలు అనేవి నిర్వీర్యం జరిగిపోయినాయి, చాలా జరుగుతుంది. అక్కడ వాటర్ ఉంటే ఫెసిలిటీ ఉండదు, రూమ్స్ ఉండే, అవన్నీ కొంచెం చాలా అద్భుతంగా ఖరాబ్ అయిపోయినాయి, చెప్పరాని స్థితిలో ఉన్నాయి. వాటిని మోడలింగ్లో ఒక గ్రీనరీ వ్యవస్థకు తీసుకొస్తారంటారా? కంపల్సరీ అండి, కంపల్సరీ. అక్కడ బోర్ వేయడం జరుగుతుంది. అక్కడ ఉన్న వాతావరణంలో మనం మామూలుగా వెళ్ళినా అక్కడే ఫ్రెష్ అప్ కావడం కానీ, ఇప్పుడు మన దగ్గర గ్రామ పంచాయతీలో వైకుంఠ రథం లేదు, వైకుంఠ రథం కూడా మనం ఇస్తున్నాం. వైకుంఠ రథం కూడా మనం ఇస్తున్నాం కంపల్సరీ గ్రామ పంచాయతీకి. దానికి భాగంగా ఎక్కడైతే ప్రాబ్లం ఉందో వైకుంఠ ధామం అవి కూడా మనం కంపల్సరీ నిర్మించి, ఒకవేళ దానికి కాంపౌండ్ వాళ్ళు లేకుండా కాంపౌండ్ వాళ్ళు నిర్మించి దాన్ని ప్లేస్ ఏదైతుందో గ్రీనరీగా పెట్టి అక్కడ కంపల్సరీ మనం చేయాలని ఆలోచనతో. ఓకే, ఇప్పుడు మామూలుగా ప్రతి ఇంటికి కార్ అయింది, అయినప్పటికీ కూడా కొంతమందికి ఉండొచ్చు, లేకపోవచ్చు. ఒక అంబులెన్స్ కూడా ప్రొవైడ్ చేయమని చెప్తా ఉన్నారు ఇక్కడ ప్రజలు. కంపల్సరీ అండి, కంపల్సరీ. నాతోటి అయ్యే సాయం నన్ను గెలిపిస్తే కనుక, నేను గెలిస్తే కనుక కంపల్సరీ గుంతపల్లి గ్రామ పంచాయతీని కంపల్సరీ మనము డెవలప్మెంట్ చేయాలనే ఆలోచనతోటే ఉన్నాము. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు సంక్షేమ పథకాలు ప్రభుత్వం తీసుకుంటుంటే, ఇప్పుడైతే పెన్షన్ రాక కూడా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. మీకు క్యాంపెయినింగ్ లో కూడా మీకు అడగొచ్చు, పెన్షన్ రావడం లేదు, రేషన్ కార్డు రావడం లేదు, ఇవన్నీ అడుగుతా ఉన్నారు. ఇవన్నీ మీరు ఫుల్ఫిల్ చేస్తారంటారు దగ్గర? కంపల్సరీ ఫుల్ఫిల్ చేస్తానండి, వాళ్ళకి కంపల్సరీ ఫుల్ఫిల్ చేస్తాను. ఓకే, ఇప్పుడు గ్రామ పంచాయతీలో చిన్న చిన్న గొడవలు ఉంటాయి, ఇవన్నీ క్షుణ్ణంగా మీరు ఈయనే శక్తి కూడా ఉండాలి. ప్రతి సమస్య కూడా ఈయన శక్తి కూడా ఉండాలి. అటువంటి ఒకటికి ఓర్పు అనేది, సాహసం అనేది ఉన్నదంటారా మీకు? కంపల్సరీ ఓర్పు సాహసం తోటి ఉన్నా కాబట్టి ఈరోజు గ్రామ పంచాయతీలో ప్రజలందరూ నన్ను ఎన్నుకున్నారు. నేను ఏ రోజు కూడా ఆలోచన నాకు రాజకీయాల్లో రావాలనే ఆలోచనే లేదు. వాళ్ళు ఇచ్చిన ఛాయిస్ తోటే నేను ముందుకు వచ్చి ఈరోజు నిల్చోవడం జరిగింది. ఎందుకు మరి అంతగానం ఇప్పుడు వాళ్ళే మీకు ప్రపోజల్ చేశారా, మీరు నిలబడితే బాగుంటుంది? అవును అవును, ఎందుకంటే మీరు సర్వీస్ చేస్తున్నారని వాళ్ళే మీకు ప్రపోజల్ చేశారు. అంటే ఇంతకు ముందు ఉన్న పరిస్థితి ఇప్పుడు ఉండొద్దు అన్నట్టుగా. ఎందుకంటే మన ప్రవర్తన చూసి, మన పద్ధతి చూసి ఏమన్నారంటే వాళ్ళు, మీరు మామూలుగా కామన్గా జనరల్ అన్నప్పుడు ఎక్కడైనా సరే కంపల్సరీ ఊళ్ళో ఉన్న పెద్ద మనుషులు ఎవరో ఒకరు, ఇప్పుడు మేము కామన్గా అనుకుంటాం కదా, రెడ్డిలు కానీ ఇంకెవరైనా మామూలుగా ఉన్న వాళ్ళు కానీ. కాకపోతే వాళ్ళు లేదు, అయితే వీటితోటి ఈయనతోటి అవుతుంది, చూద్దాం ఒకసారి ఛాయిస్ ఇచ్చే ఆలోచనతో మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రతి శ్మశాన వాటిక కావచ్చు, తర్వాత ఇప్పుడు కబ్రస్తాన్ ముస్లిమ్స్ సంబంధించినటువంటి కంపెనీ వాళ్ళు లేకపోవడం, తర్వాత మనకి మన వైకుంఠ ధామాలకు ఇవన్నీ లేకపోవడం, వాళ్ళు కూడా మాకు ఇవన్నీ ప్రొవైడ్ చేస్తే బాగుంటుందని వీళ్ళు ముస్లిం సోదరులు కూడా కోరుతా ఉన్నారు. అవునండి, ఇప్పుడు మనకు గవర్నమెంట్ ఆల్రెడీ కొన్ని స్కీమ్లు ఇస్తుంది కదండి. మనం కూడా వాళ్ళకి కూడా ఇప్పుడు మా దగ్గర మామూలుగా ఈదిగలు అనేటివి, దర్గాలు అనేటివి ఏం లేవు అసలు. వాళ్ళు ఉన్న ఒక 3-4 ఫ్యామిలీస్ కూడా కామన్గా పబ్లిక్లోనే ఉంటున్నారు. కాబట్టి వాళ్ళు కూడా నన్ను అడగడం జరిగింది, అన్న మాకు కూడా ఏదైనా ఒక 4 పిల్లర్స్ చేసి 4 అది చేసి మాకు చిన్నగా నమాజ్ చేసుకుంటే ఒకటి ఇవ్వండి అని అడిగారు. దానికి కూడా నేను సహకరిస్తానని చెప్పాను. నేను ఒకవేళ గెలిస్తే ఈ గత 5 ఏళ్లలో కంపల్సరీ వాళ్ళకి కూడా ఏదో ఒకటి చిన్నగా నాతోటి అయ్యేది, వాళ్ళకి కూడా సహాయం చేయాలని ఆలోచనతో ఉంటారా మీరు అందుబాటులో ఉండి? ఫోన్ లేపడం కానీ, లేకపోతే ఉండి లేను అని చెప్పడం కానీ పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు. ఎందుకంటే మన గ్రామ పంచాయతీలో అదే సిచ్యువేషన్ ఉంది. వాళ్ళు దానికోసమే మీకు మార్పు అనేది కోరుకుంటున్నారు. మరి అసలు మార్పును మీరు తీసుకొచ్చి ఫుల్ఫిల్ చేస్తారంటారా? కంపల్సరీ కంపల్సరీ. ఎందుకంటే నేను గత 5 ఏళ్ళుగా కూడా ఊళ్ళోకి వస్తూనే ఉన్నా, సర్వీస్ చేస్తూనే ఉన్నా. దానిలో భాగంగానే ఊళ్ళో ఉండాలనే ఆలోచనతోటి నేను ఇక్కడ ఇల్లు కట్టుకోవడం జరిగింది. కంపల్సరీ మనం అందుబాటులో ఉంటాము, ఎన్ని వేళలా వాళ్ళకి సహకరిస్తాము. నేను కూడా వాళ్ళకి చెప్తున్నా, మీకు ఏమన్నా ఇబ్బందులు ఉన్నా, ఎలాంటి ప్రాబ్లం ఉన్నా నాకు చెప్పండి, నాతో సాయం నేను చేస్తాను కంపల్సరీ అని చెప్తూనే ఉన్నాను. ప్రచారంలో కూడా చెప్తా ఉన్నా. ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి,
చీరల పంపిణీ జరుగున్నాయి. ఇవన్నీ చూస్తే మరి సంక్షేమ పథకాలు ఎట్లా ఫుల్ఫిల్ చేస్తారు, ప్రజలకు ఎట్లా అందిస్తారు, వాళ్ళకి లేని వాళ్ళని ఎట్లా గుర్తిస్తారు, లేకపోతే మీకు ఓటేషన్ వాళ్ళకే మీరు ఇవ్వదలుచుకున్నారు, లేకపోతే ఆల్ ప్రజలకే మీరు ఇవ్వదలుచుకున్నారా? లేదండి, అట్లా లేదు. ఇక ఇరు వర్గాలు అన్నప్పుడు ఇరు వర్గాలు కూడా ప్రజలు ఉంటారు. అవును. కానీ గ్రామ పంచాయతీకి వచ్చేసరికల్లా మనం కంపల్సరీ అందరికి ఫుల్ఫిల్ చేయాల్సిందే. వీళ్ళు వేరు వాళ్ళు వేరు అనే ఆలోచన ఏం లేదండి. మనం ఏదైతే ఎలక్షన్లు వచ్చినా ఎలక్షన్ల సందర్భంలోనే ఇలాంటి సిచ్యువేషన్లు ఉంటాయి, కానీ మిగిలిన టైంలో అట్లా ఏముండదు, అందరు కలిసే ఉంటాం. రైట్. ఓకే. ఏదైతే తన రాజకీయానికి మరి ప్రత్యక్షంగా నేను చూసుకుంటే సోషల్ సర్వీస్ అనేవి బాగానే కనిపించాయి, బాగానే చేశాను. మరి నేను ఊరు పెద్ద మనుషుల ప్రపోజల్ చేశారు కాబట్టి నేను నిలబడినందుకు నాకు ఏదైతే మేనిఫెస్టో నేను తీసుకున్నానో మరి ప్రజలు ఏం కోరుకుంటున్నారో అవి నేను ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేసి ప్రజలకు అందుబాటులో ఉంటానని చెప్పేసి మనతో చెప్తా ఉన్నాను.